హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. ఫ్యాన్స్ వార్ ఇది నెవర్ ఎండింగ్ టాపిక్. ఇప్పటి నుంచి మొదలైందైతే కాదు. ఆ తరం హీరోల్లో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ వీరందరి మధ్య ఫ్యాన్స్ వార్ నడిచేది. ఒకరి సినిమాకి పోటీగా మరొకరి సినిమాలు రిలీజ్ చేసుకున్న రోజులు చాలానే ఉన్నాయి. తర్వాత ఫ్యాన్స్ వార్ వీరి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసింది. ఆ సమయంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి నటుల మధ్య థియేటర్లలో పోరు జరిగేది. అయితే ఫ్యాన్స్ వార్ అనేది చాలా వరకు సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఎన్నడూ ఇద్దరు స్టార్లు ఎదురుపడితే ముఖం తిప్పుకుని వెళ్లే సందర్భాలు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఇక 90s సమయంలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణకు మధ్య హోరాహోరీ పోరు నడిచేది. ఒకరిపై ఒకరు సినిమాలు రిలీజ్ చేసుకుంటూ ఇద్దరు ఫ్యాన్స్ కి పండుగ లాంటి వాతావరణం సృష్టించేవారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? ఆ విషయం తెలుసుకునే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫ్యాన్స్ వార్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మెగా నందమూరి ఫ్యామిలీనే. అయితే బాలయ్య బాబు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ మధ్య 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించారు. అప్పటి తరం నుంచి ఇప్పటి తరం దాకా హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, కమెడియన్లు, ఆర్టిస్టులు ఇలా అందరూ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి సైతం బాలయ్య స్వర్ణోత్సవ వేడుకకు వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో బాలయ్య గురించి చిరంజీవి మాట్లాడిన ప్రసంగం హైలైట్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్లో ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిన ఇంద్రా సినిమా చేయాలనే ఆలోచన బాలయ్యను చూసే వచ్చిందని చిరు ఈ సందర్భంగా అన్నారు. తాను ఇంద్రా మూవీ చేయడానికి బాలకృష్ణ, సమరసింహారెడ్డి ఆదర్శమని చెప్పారు. అయితే బాలయ్యతో ఒక్కసారైనా ఫ్యాక్షనిజం నేపథ్యంలో సినిమా చేయాలని ఉందని తన మనసులో మాటను బయట పెట్టారు చిరు. బాలయ్య బాబు 50 years సెలబ్రేషన్స్ లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇది బాలకృష్ణకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుక. అరుదైన రికార్డ్ బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్ కు ప్రజల మనసులో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కుమారుడిగా బాలకృష్ణ తన తండ్రి చేసిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు. ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునే వాళ్ళం. అందుకే మా అభిమానులు కూడా కలిసికట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు, మాతో కలిసి డాన్స్ చేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్యకే సొంతం. భగవంతుడు ఆయనకు ఇదే శక్తిని ఇస్తూ 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా. రాజకీయ, వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం నా భూతో నా భవిష్యత్. మేమంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళం. ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా అని చిరంజీవి తన ప్రసంగాన్ని ముగించారు. ఆమంతా ఒక్కటేనని, ఇకపై ఫ్యాన్స్ గొడవ పడకూడదని చిరు చెప్పారన్నమాట. ఏదైతేనే ఈ ఈవెంట్ సాక్షిగా చిరు తన మనసులో కోరికలను బయట పెట్టడంతో చిరు, బాలయ్య కాంబోలో సినిమా రావాలని ఫ్యాన్స్ అయితే గట్టిగానే కోరుకుంటున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో వీరి కాంబోలో సినిమా వస్తుందా లేదా అని. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.